హోమ్ మినిస్టర్ తాయారు దగ్గర నుంచి జేడీకి ఫోన్ కాల్ వస్తుంది. ఏంటి జేడీ, నా గెస్ట్ హౌస్కి వచ్చి ఏందో మొత్తం వెతుకుతున్నావంట అని తాయారు నిలదీస్తూ ఉంటుంది. అవును, ఒక అమ్మాయిని ఇక్కడికి కిడ్నాప్ చేసి తీసుకువచ్చారు. ఆ అమ్మాయి ఇక్కడే ఉంది, అందుకే వెతుకుతున్నాం అని జేడీ చెప్తే, చూడు నువ్వు ఏమీ వెతకటానికి వీల్లేదు, ముందు అక్కడి నుంచి వెళ్తావా లేదా, నీ దగ్గర సెర్చ్ వారెంట్ ఉంటేనే నువ్వు వెతకాలి, ఆ మాత్రం తెలీదా, మర్యాదగా వెళ్తావా లేదా అని తాయారు అరుస్తూ ఉంటుంది. సెర్చ్ వారెంట్ తీసుకొని తర్వాత వచ్చి వెతుకు అని చెప్పి ఫోన్ పెట్టేయటంతో ఇక జేడీ చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి, మా అమ్మ సెర్చ్ వారెంట్ తీసుకొని వచ్చి వెతకమని చెప్పిందా, వెళ్ళు, ఇకనైనా వెళ్తావా అని విక్కీ విర్రవీగుతూ మాట్లాడుతూ ఉంటాడు. మర్యాదగా వెళ్తారా లేదా అని అరవటంతో జేడీ కేడీ ఇద్దరు బయటికి వచ్చేస్తారు. కాసేపు కనుక ఆ తాయారు దగ్గర నుంచి ఫోన్ రాకపోయి ఉంటే మనకు మాధురి దొరికేసి ఉండేది కేదార్. ఇప్పుడు ఏం చేయాలి, సెర్చ్ వారెంట్ ప్రూఫ్ లేనిదే మనము వెతకటానికి వీల్లేదు అని జేడీ చెప్తుంది. ఆ విక్కీగాడు తాయారు అంటే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి మనల్ని వెతకకుండా అడ్డుకున్నాడంటేనే మాధురిని వాడు కిడ్నాప్ చేశాడని మనకు ఆధారం దొరికిపోయినట్లే కదా జేడీ అని మాధురిని ఇక్కడికి తీసుకువచ్చినట్లు ఇంకొక్క ఆధారం మనకు దొరికితే చాలు, వాడు పని చెప్పాలి, మాధురిని కాపాడేయచ్చు, చెల్లిని కాపాడుకోవచ్చు అని కేదార్ చెప్తూ ఉంటాడు. అవును, ఆ ఆధారమే ఎలా ఇక్కడికి తీసుకువచ్చారని ఎలాంటి ఆధారం దొరుకుతుంది అని జేడీ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే విక్కీ మాధురితో అసభ్యంగా ప్రవర్తిస్తూ బలవంతం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మాధురి ముఖానికి మొత్తం గాయాలైపోయి ఉంటాయి. తర్వాత మందు కూడా విక్కీ బలవంతంగా మాధురి చేత తాగిస్తూ ఉంటాడు. మరి ఈ లోపల జేడీ కేడీ వచ్చి ఎలా కాపాడుకుంటారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.